వెల్కమ్ టు జనబెరి న్యూస్. పలమనేరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి ముందస్తు శుభాకాంక్షలను స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలమనేరు గంగమ్మ జాతరకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ మరియు దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తుందన్నారు. గతంలో జరిగిన పరిమాణాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా పటిష్టమైన చర్యలతో పాటు జాగ్రత్తలు పాటించడం జరుగుతుందన్నారు. ఈ జాతరకు పలమనేరు పరిసర ప్రాంత ప్రజలు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి కృపకు పాత్రులు కావాలని, అదేవిధంగా అమ్మవారి చల్లని చూపుతో ప్రజలందరూ ఆరోగ్యాల సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని కోరుకున్నారు. ఈ సమావేశంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, బ్రహ్మయ్య, నాగరాజు, ఖాజా, ప్రతాప్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. పలమనేరు పట్టణంలో వెలిసినటువంటి తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఈ పరిసర ప్రాంత భక్తాదులకు ప్రజలందరికీ కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ జాతర మామూలుగా మనకు వేసవకాలంలో వస్తుంది. ఈ జాతరని సక్రమంగా నిర్వహించడానికి ప్రభుత్వ పరంగా కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, ఆ కమిటీ ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ జాతర నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎలాంటి వచ్చేటువంటి భక్తులకు దాదాపు 70,000 నుంచి 1,00,000 మంది భక్తులు దర్శించుకుంటారనేటువంటి పరిస్థితి గతంలో చూసినటువంటి సందర్భంలో వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కావచ్చు, పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ అన్నీ కూడా సక్రమంగా చేయడానికి ఆ కమిటీ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అదేవిధంగా డిపార్ట్మెంటు ఆఫ్ ఎండోమెంట్స్ కానీ అన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ జాతర పలమనేరు పరిసర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచినో ఆనవాయితీగా చేసుకునేటువంటి ఒక పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కూడా నిర్వహించుకోవడానికి అటు ప్రజల నుంచి సహకారం కావచ్చు, ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది సక్రమంగా, ఎందుకంటే గత సందర్భాల్లో కొన్ని జరిగాయి, మానవాతీతకు సంబంధించినటువంటి సందర్భాలు కూడా జరిగాయి. ఈ జాతరలో అటువంటివి ఏమీ ఉండకుండా ప్రజలందరూ కూడా సమన్వయంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, భక్తులందరూ కూడా దాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని, అదేవిధంగా ఈ జాతర అమ్మవారి యొక్క కృప ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తాదులందరికీ కూడా అండగా చల్లగా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా అమ్మవారి దీవెనలు అందరికీ కూడా అందాలని, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా అమ్మవారు దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా వాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.